హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను అండర్ 500 రూపీస్లో కొన్ని థింగ్స్ కొన్నాను, అది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ సిప్పర్. ఇది వచ్చేసి గ్లాస్ అనమాట, టోటల్ గ్లాస్ అనమాట. మనము ఇది లైక్ అంటే మనం కాఫీ కానీ టీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అంటే హీట్ రెసిస్టర్ అనమాట. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు కదా, లైక్ అంటే స్టీల్ వాటికంటే గ్లాస్ మంచిదని చెప్పేసి. దాంట్లో ఇది ఓకే, కంఫర్ట్ గానే ఉంది, బాగుంది. ఇది కొద్దిగా టైట్గా ఉంది. లైక్ ఇక్కడ ఓపెన్ చేస్తే సిప్పర్ ఇది అనమాట. డైరెక్ట్గా ఇలా కూడా మనం సిప్ చేసి తాగొచ్చు. ఇది కాదు, మనం కూల్గా ఏదైనా వేసుకుంటే కూల్గా వాటర్ కానీ లైక్ ఇది కానీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక చిన్న సిలికాన్ నాబ్ అనేది ఉంది. ఇక్కడ నుంచి దీన్ని మనము సిప్ చేసి తాగొచ్చు అనమాట. లేదు మేము డైరెక్ట్ గానే ఓపెన్ చేసుకొని తాగుదాం అనుకుంటే ఇలా కూడా తాగొచ్చు మనము. ఇది కాదు, లైక్ మొత్తం గ్లాస్ అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంత చిన్నదానికి కూడా హ్యాండిల్ ఇచ్చారు మనకి. ఈ హ్యాండిల్ ఇది కొద్దిగా కాంపాక్ట్, చాలా బాగుంది. నాకు కొద్దిగా బాగా నచ్చింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి నేను కొన్నది 99 రూపీస్. 99 రూపీస్. ఓకే, ఇది నాకు తెలిసి అంటే దీని రియల్ ప్రైస్ మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది నేను నార్మల్గా అంటే డ్రై ఫ్రూట్స్ ఇది తీసుకున్నాను. ఇది కూడా గ్లాస్ అనమాట, చాలా బాగుంది. అదే ఇది వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ ఉంది. 25 రూపీస్ ఉంది. ఇది బాగుంది. లైక్ మనకి చిన్నప్పుడు వచ్చేటివి అనమాట, ఇలాంటి కిసాన్ మూతలు అంటారు ఇలాంటి. మామూలుగా మేము కిసాన్ మూతలు అంటాం, కిసాన్ జామ్ బాటిల్కే వస్తాయి అనమాట ఇవి. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫుడ్ కంటైనర్స్. ఇదైతే డైరెక్ట్ మనం ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు, ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకోవచ్చు ఫుడ్ ని. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత అంటే మంచి క్వాలిటీ ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా. కొత్తది, మంచి ఫీల్. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మనము ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అరౌండ్ 99 రూపీస్. 99 రూపీస్ ఈ ఫుడ్ కంటైనరు. బాగుందండి, చాలా బాగుంది. ఇది కూడా మంచి బిల్డ్ అనమాట. దీనికి మంచి ఎయిర్ టైట్ క్యాప్ కూడా ఇచ్చారు. సౌండ్ చాలా బాగుంది. ఇది వినడానికి చాలా బాగుంటది. ఇది ఇంకొకటి వచ్చేసి అదే సేమ్ ఫుడ్ కంటైనరే, అలాంటిదే కొద్దిగా పెద్దది. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. నాకు ఈ గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, అందుకనేసి. ఇది వచ్చేసి 179 రూపీస్. మనం ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఫుడ్ అనేది హీట్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా మీ ముందరే తీస్తున్నాను. బాగుంది. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇలాంటివి. ఇంకొకటి ముఖ్యమైనది, నాన్ స్టిక్ కోటింగ్ వేసిన ప్యాన్స్. లైక్ ప్యాన్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్యాన్స్, కడాయి ఇలా అంటుంటాం కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి నాన్ స్టిక్ కోటింగ్ వేసినవి. నాకు తెలిసి అవి అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే నేను రీసెంట్ గా 2 ప్యాన్స్ కొన్నాను. ఒకటి నార్మల్ ప్యాన్ అని, ఫ్రైడ్ ప్యాన్ అంటారు, ఫ్రైడ్ ప్యాన్ ఒకటి కొన్నాను. ప్లస్ వచ్చేసి ఒకటి దోశ ప్యాన్ ఒకటి కొన్నాను. ఈ రెండిటికి నేను 1 మంత్ వాడాను అంతే. 1 మంత్ లో దానికి ఉన్న నాన్ స్టిక్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ పేపర్, మన థిన్ పేపర్ టైప్ లో పైకి వచ్చేస్తుంది. నేను చూపిస్తాను. నేను తీసుకొచ్చాను దండి, ఇక్కడ చూసారా, ఇది నేను కొన్న ప్యాన్. ఇది దోశ ప్యాన్. దీంట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, కొద్దిగా అంటే కనపడదు మీకు. ఇక్కడంతా పేపర్ టైప్ లో దోండి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా పేపర్ టైప్ లో వెళ్ళిపోయి ఇది డైరెక్ట్ గా మనం దీంట్లో ఇది గమనించకుండా మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే ఇది డైరెక్ట్ గా మన కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా. ఇంకొకటి ఉంది ఇలాంటిదే, ఇంకొక ప్యాన్ తీసుకున్నా, ఫ్రైడ్ ప్యాన్ వచ్చేసి ఇది అంతగా ఎఫెక్ట్ కాలే కానీ ఈ సైడ్లలో మీరు చూసినట్లయితే మీకు కనపడిస్తుంది. ఈ సైడ్లలో ఒక చిన్న పేపర్ ఫ్లేక్స్ టైప్ లో లేచి అంతే మొత్తం ఆ హీట్ కి మొత్తం వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఏదైనా ఫ్రై చేసుకుని మనం తిన్నా కూడా ఆ ఫుడ్ కూడా మనం డైరెక్ట్ గా తీసుకున్నామంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. కాబట్టి దీనికి బదులుగా మనం ఐరన్ తీసుకోవచ్చు. ఐరన్ మనకి చాలా చీప్ రేట్లను దొరుకుతుంది. మన హైదరాబాద్ లో దొరకంది ఏదింది, అన్నీ దొరుకుతాయి. దీనికి బదులుగా నేను ఒకటి తీసుకొచ్చాను. ఇది కూడా దోశ ప్యాన్ అండి, దోశ ప్యానే, కాకపోతే ఐరన్. ఈసారి నేను
ఐరన్ తీసుకొచ్చా, చాలా హెవీ వెయిట్ అండి, బాగుంది. దీంట్లో మనము దోశ ఈజీగా మంచిగా వేసుకొని తినొచ్చు. మంచి అంటే ఐరన్ వచ్చేసి మనకి మంచిది, ఎప్పటి నుంచో మనం ఐరన్ అనేది యూజ్ చేస్తున్నాము. కాకపోతే ఈ ఐరన్ వచ్చేసి ఫుడ్ కి మంచిది నాకు తెలిసినంత వరకు. దీంట్లో బాగా వస్తుంది, దీంట్లో ఎటువంటి నాన్ స్టిక్ కోటింగ్ లేదు, మంచిగా ఉంటుంది. ఇది కొత్తది నేను తీసుకొచ్చాను. ఇది వచ్చేసి అరౌండ్ 450 రూపీస్ పడ్డది నాకు. నేను ఇంకా బార్గెనింగ్ చేసింటే ఇంకా తక్కువకే ఇచ్చేవాడు, బట్ నేను బార్గెనింగ్ చేయలేను, నాకు అది రాదు. కాబట్టి ఇది 450 అండి. ఇది 450కి తీసుకున్నాను నేను. బాగా హెవీ వెయిట్ ఉందండి, ఒక మేబీ ఒక 5 kgs ఉండొచ్చు, 5-6 ఉండొచ్చు అండి, చాలా వెయిట్ ఉంది. మొత్తం చూసారా ఎంత అంటే ఎంత మనకి ఉందో చూసారా, ఎంత లా ఉందో చూసారా మీరు. ఈ లైట్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసారా. ఇది ఒకటి, ఇంకొకటి ఇదేనండి. ఇవి 2 తీసుకున్నాను అనమాట నేను, ఎందుకంటే 2 తీసుకున్నాను, ఒకటి పోతే ఇంకొకటి వాడుకోవడానికి. ఇదండి, దీనికి ఇక్కడ సక్షన్ కప్పు, దీన్ని ఎలా వాడాలి అనేది ఇక్కడ ఇచ్చినారు. ఇదండి ఇక్కడ ఇచ్చారు, దీన్ని ఎలా వాడాలని స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, మనకి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఫస్ట్ ఓపెన్ చేసి దీని ఇంటర్ఫేస్ చూద్దాము. దీన్ని ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడ ఉందండి, బాగుంది. దీనికి అంటే మనం సోప్ పెట్టిన తర్వాత వాటర్ వెళ్ళిపోవడానికి కూడా మంచి గ్యాప్స్ అనేది ఇచ్చారు. ఇది సక్షన్ కప్ అండి, సక్షన్ కప్. దీనికి ఒక లేయర్ ఇచ్చాడు అనమాట. ఈ లేయర్ అనేది మనం తీయాలి, ఇక్కడ ఇచ్చాడు, డీటెయిల్గా ఇచ్చాడు. ఈ లేయర్ అనేది తీసి ఇవంతా ఇంత నీట్గా ఓపెన్ చేసి ఈ లేయర్ అనేది తీసి దీన్ని మన ఏదైతే వాష్రూమ్లో బాత్రూమ్స్లో వాల్ ఉంటుందో దాన్ని బాగా డ్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై చేసి క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత దీనికి ఉన్న సేఫ్టీ లేయర్ అనేది తీసి దీన్ని స్టిక్ చేయాలండి. దీన్ని స్టిక్ చేసి 24 hours తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలి. సారీ, దీని రేట్ నేను చెప్పలేదు కదండి. దీని ఎంఆర్పి వచ్చేసరికి 99 రూపీస్. ఇంతే అండి. చూసారు కదా, ఇవాళ మనకి ఈ చీప్ అండ్ బెస్ట్ లో ఐటమ్స్ అండర్ 500 రూపీస్ లో నేను తీసుకున్న ఐటమ్స్ ఇవి. ఇక మీదట వీడియోస్ వస్తూనే ఉంటాయి, మెల్లమెల్లగా వీడియోస్ చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాయి. ఎందుకోసం అంటే నేను జాబ్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు మార్నింగ్ లేస్తే టైం కుదరట్లేదు. ఇక మీదటి నుంచి నేను వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఓకేనా, మీ సపోర్ట్ నాకు కావాలి, మీరు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.